ఏఐ చాట్బాట్ గ్రోక్ వాస్తవాల్ని కుండబద్దలు కొడుతూనే వస్తోంది. బీజేపీ గత 10-12 సంవత్సరాలుగా అనుసరిస్తున్నటువంటి ఒక ప్రజా వ్యతిరేక విధానాల్ని, తర్వాత ఒక అప్రజాస్వామిక విధానాల్ని పూర్తిగా గ్రోకు ఎండగడుతున్న పరిస్థితి. సో, జాతీయ పార్టీ అయిన బీజేపీది, అలాగే మరో జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ వ్యవహార శైలి కూడా అది అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని కూడా గ్రోకు ఎండగడుతూనే వస్తోంది. ఇక ప్రభుత్వాన్ని కూల్చడంలో, పార్టీలను చీల్చడంలో, ప్రభుత్వాల్ని పడగొట్టడంలో బీజేపీ ఘనాపాటి అంటూ క్రోకు కుండబద్దలు కొడుతోంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ అనేక రంగాల్లో ఎట్లా వైఫల్యం చెందుతూ వస్తుంది, అనేక సూచీల్లో ఇవాళ దేశం ఎట్లా నేలచూపులు చూస్తుంది అనేది గ్రోకు కుండబద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా దేశ ప్రజల ముందు ఉంచుతూ వస్తోంది. 10-12 సంవత్సరాలుగా కేవలం ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టడం, తర్వాత జనానికి ఉపయోగపడే ఎటువంటి పని కూడా బీజేపీ తలపెట్టకపోవడం అనేది, దాంతో ఒక సగటు భారతీయుడికి బీజేపీ ప్రభుత్వం నుంచి ఏమైనా లాభం జరిగిందా అంటే ఏదీ లేనటువంటి పరిస్థితి. అటు పారిశ్రామిక రంగంలో కావచ్చు, ఉద్యోగ కల్పన విషయంలో కావచ్చు, అనేక రంగాల్లో కూడా ఏది కూడా ఒక కాంక్రీట్గా, ఒక ప్రాపర్గా ఇది భారతీయ పౌరుల కోసం, ఒక సగటు భారతీయుడి కోసం బీజేపీ చేసింది ఏమైనా ఉందా అంటే ఏదీ లేదు అనేది గ్రోకు కుండబద్దలు కొడుతోంది. సో దాంట్లో భాగంగానే గ్రోక్ ఇచ్చేటువంటి సమాచారంలో భాగంగానే ప్రభుత్వాల విషయంలో, ప్రభుత్వాన్ని పడగొట్టడంలో, పార్టీల్లో ఫిరాయింపులు తీసుకురావడంలో, చీలిక తీసుకురావడంలో బీజేపీ ఘనాపాటి అనేది గ్రోక్ వెల్లడిస్తున్నటువంటి అంశం. సో మనం అక్కడ చూడొచ్చు, ఫిరాయింపుల్ని ప్రోత్సహించి ప్రభుత్వాన్ని పడగొట్టడంలో దేశంలో ఏ పార్టీ ముందున్నది అని గ్రోక్ను ప్రశ్నిస్తే గ్రోక్ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఫిరాయింపుల్ని ప్రోత్సహించడంలో, తద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో బీజేపీ ముందున్నది. ముఖ్యంగా 2014లో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఈ ఫిరాయింపు ఘటనలు, ప్రభుత్వాలు మారడాలు పూర్తిగా ఎక్కువైపోయాయనేది గ్రోక్ ఇస్తున్నటువంటి సమాధానం. ఫిరాయింపులతో పార్టీలో చీలికలు తీసుకురావడంలో ఏ పార్టీ టాప్ ప్లేస్లో ఉన్నది? మరొక ప్రశ్న గ్రోక్ని అడిగితే గ్రోక్ ఏం చెప్తుందో చూద్దాం. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఫిరాయింపులతో పార్టీలో చీలికలు తీసుకురావడంలో కూడా బీజేపీనే ముందుందని చెప్పొచ్చు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహావికాస్ ఆఘాడీలో విభేదాలను సృష్టించి శివసేన, ఎన్సీపీలు చీలిపోవడానికి బీజేపీనే కారణమని చెబుతారు. సో మనకు తెలుసు మహావికాస్ ఆఘాడీలో ఎటువంటి విభేదాలు వచ్చాయి, సో అట్లా అది మొత్తం కూలిపోయిందనేది మనం అందరం చూసాం. సో దానికి పూర్తిగా బీజేపీ కారణం అనేది గ్రోక్ చెబుతున్న సమాధానం. ప్రధాని మోడీ హయాంలో ఫిరాయింపులు ప్రోత్సహించి బీజేపీ ఏ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది అని గ్రోకును మరో ప్రశ్న సంధిస్తే అది ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ప్రధాని మోడీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించి బీజేపీ 6 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో 2019లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో 2020లో మధ్యప్రదేశ్లో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. శివసేన నుంచి ఏక్నాథ్ షిండే వర్గాన్ని చీల్చి 2022లో మహారాష్ట్రలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఫిరాయింపుల ద్వారానే గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో ఇట్లా మహారాష్ట్రలో ఎట్లా ప్రభుత్వాన్ని చీల్చింది, పడగొట్టింది, తర్వాత షిండే వర్గాన్ని ఎట్లా చీల్చింది, తర్వాత ఫిరాయింపుల ద్వారా గోవాలో అధికారంలోకి ఎట్లా వచ్చింది, మణిపూర్లో ఎట్లా అధికారంలోకి వచ్చింది, అరుణాచల్ప్రదేశ్లో ఎట్లా అధికారంలోకి వచ్చింది బీజేపీ అనేది గ్రోక్ పూర్తిగా ఎండగడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని రద్దు చేయడంలో ఏ పార్టీ ముందుంది? సో ఇది కాంగ్రెస్ కూడా ఏమీ తక్కువ తినలేదు. కాంగ్రెస్ గురించి కూడా గ్రోకు సమాధానాలు చెబుతుంది. సో దాన్ని కూడా చూద్దాం. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వాన్ని అత్యధికంగా రద్దు చేసిన పార్టీగా కాంగ్రెస్ను చెప్పొచ్చు. రాష్ట్రపతి పాలనను విధించేందుకు అవసరమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను ఆ పార్టీ 100 కంటే ఎక్కువసార్లు ఉపయోగించింది. 70వ దశకంలో ఇందిరాగాంధీ పాలనలో ఈ ఆర్టికల్ దుర్వినియోగం ఎక్కువగా జరిగిందని చెప్పొచ్చు. సో ఇందిరాగాంధీ హయాంలో ఈ ఆర్టికల్ అనేది ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. ప్రభుత్వాన్ని రద్దు చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, అనాదిగా ప్రభుత్వాన్ని రద్దు చేసి అంటే రాష్ట్రపతి పాలన పెట్టడం, ప్రభుత్వాన్ని రద్దు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు ఇది ఉపయోగించింది. అది కూడా ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబించింది కాంగ్రెస్ పార్టీ అంటే కూడా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని కూడా ఎండగట్టింది గ్రోక్. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టికల్ 356 ద్వారా ఏ రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసిందని గ్రోకుని మరో ప్రశ్న వేస్తే గ్రోక్ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, 1959లో ఈఎంఎస్ నమూద్రిపాద్ నేతృత్వంలో కేరళలో ఏర్పాటైనటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 1984లో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ సర్కార్తో పాటు కర్ణాటక, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కాంగ్రెస్ రద్దు చేసింది. సో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసినటువంటి చరిత్రను కూడా గుర్తు చేసింది గ్రోక్.
ఇక దేశంలో ఏ పార్టీ ప్రభుత్వం ఎక్కువగా రాష్ట్రపతి పాలనను విధించింది, ఏ రాష్ట్రాల్లో ఎన్నిసార్లు విధించింది అనేటువంటి ప్రశ్నకు కూడా గ్రోక్ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే కాంగ్రెస్ హయాంలోనే దేశంలో రాష్ట్రపతి పాలన ఎక్కువగా విధించారు. మణిపూర్లో 10 నుంచి 11 సార్లు, ఉత్తరప్రదేశ్లో 9-10 సార్లు, కేరళలో 7 నుంచి 8 సార్లు, పంజాబ్లో 7 సార్లు, బీహార్లో 6-7 సార్లు, ఆంధ్రప్రదేశ్లో 4-5 సార్లు ఇలా కాంగ్రెస్ పాలనలో ఎక్కువగా రాష్ట్రపతి పాలనను విధించారు. సో ఇది గ్రోకు ఇటు జాతీయ పార్టీలైనటువంటి బీజేపీ తర్వాత కాంగ్రెస్ రెండు ఎట్లా ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ వచ్చాయి, ఒక అప్రజాస్వామిక విధానాలని ఎట్లా అవలంబించుకో వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వాలని కూల్చడంలో బీజేపీ ఎట్లా వ్యవహరించింది, తర్వాత ఇక్కడ ప్రభుత్వాల్ని రద్దు చేయడం, ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్ర పరిపాలన విధించడంలో కాంగ్రెస్ ఎట్లా వ్యవహరించింది, ఇట్లా రెండు జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీజేపీ అనుసరించినటువంటి విధానాల్ని పూర్తిగా ఎండగడుతోంది గ్రోక్.